Today News Headlines. శుక్రవారం మార్చి 7, 2025 ముఖ్యమైన వార్తలు. పర్యావరణం. సముద్ర హిమం రికార్డు స్థాయిలో తగ్గింది. ఫిబ్రవరి మొదట్లో గ్లోబల్ సముద్ర హిమం చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయికి తగ్గింది. ఆర్కిటిక్ హిమం సగటున 8% తగ్గగా అంటార్కిటిక్ హిమం 26% తగ్గింది. దీని ప్రభావంగా భూమి సూర్యరశ్మిని తిరస్కరించే సామర్థ్యం తగ్గిపోతోంది. తద్వారా గ్లోబల్ వార్మింగ్ వేగంగా పెరిగే అవకాశం ఉంది. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం 2030 నాటికి ఆర్కిటిక్ సముద్రం పూర్తిగా హిమం లేకుండా మారే ప్రమాదం ఉంది. ఇది పర్యావరణ వ్యవస్థలకు, వాతావరణ నమూనాలకు తీవ్రమైన ముప్పుగా మారొచ్చు. మూలం ద గార్డియన్. వాతావరణం. క్వీన్లాండ్ వైపు చోద్యం చేస్తున్న సైక్లోన్ ఆల్ఫ్రెడ్. సైక్లోన్ ఆల్ఫ్రెడ్ కేటగిరీ 2 తుఫాను ఈ శుక్రవారం లేదా శనివారం నాటికి క్వీన్లాండ్లోని రెడ్ క్లిఫ్ వద్ద తీరం దాటే అవకాశం ఉంది. ఈ తుఫాను గంటకు 155 కిమీ వేగంతో గాలులను తీసుకురావడంతో పాటు భారీ వర్షాలు, ప్రమాదకరమైన సముద్ర అలలు, వరదలు సంభవించే ప్రమాదం ఉంది. ప్రధాన ఎయిర్లైన్స్ తమ విమానాలను తాత్కాలికంగా రద్దు చేశాయి మరియు స్థానిక ప్రజలను అప్రమత్తంగా ఉండమని సూచించారు. మూలం కోరియో మెయిల్. ఆరోగ్యం. ఇంగ్లాండ్లో నోరోవైరస్ ముప్పు కొనసాగుతోంది. ఇంగ్లాండ్లో నోరోవైరస్ కేసులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. తాజా నివేదికల ప్రకారం వైరస్ వ్యాప్తి కొంతమేర తగ్గినప్పటికీ మరోసారి వ్యాప్తి చెందే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధాన లక్షణాలు: వాంతులు, విరేచనాలు మరియు వికారం. ఎన్హెచ్ఎస్ ప్రజలను తరచూ చేతులు కడుక్కోవడం మరియు లక్షణాలు తగ్గిన తరువాత కనీసం 2 రోజులు ఇంట్లోనే ఉండాలని సూచిస్తోంది. మూలం ద స్కాటిష్ సన్. రాజకీయాలు. అమెరికా సుంక విధానాలు కెనడా రాజకీయాలపై ప్రభావం. అమెరికా, కెనడా మరియు మెక్సికో నుండి కార్ల దిగుమతులపై విధించిన సుంకాన్ని 30 రోజుల పాటు వాయిదా వేసింది. ఈ ప్రకటన తర్వాత ప్రాథమికంగా మార్కెట్లు ప్రతికూలంగా స్పందించాయి. ఫోర్డ్, జీఎం వంటి ప్రధాన ఆటోమొబైల్ కంపెనీల స్టాక్స్ పడిపోయాయి. కానీ తాత్కాలిక ఉపశమనం ప్రకటించిన తర్వాత వాటి స్టాక్స్ మళ్లీ కోలుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలు కెనడాలో రాజకీయ స్థితిగతులను మార్చుతుండగా రాబోయే నాయకత్వ ఎన్నికలపై దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. మూలం ఫైనాన్షియల్ టైమ్స్. ఈ వార్తలపై మరింత సమాచారం కోసం మీరు సంబంధిత వార్తా మాధ్యమాల అధికారిక వెబ్సైట్లు చూడవచ్చు.